నమస్తే. మీ పేరు అంకుల్? నా పేరు ఓదెల పెద్దరాజు. ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయమే చేస్తారు. అంకుల్, రీసెంట్‌గా రేవంత్ రెడ్డి రైతులకు 3 గంటలు కరెంట్ అయితేనే సరిపోతది అనేసి అన్నారు. సో, నిజంగానే రైతులకు 3 గంటలయితే సరిపోతదా? లేపోతే 24 గంటలు అవసరం అంటారా? రేవంత్ రెడ్డి గురించి అది ఎవ్వలో ఏం కథో మాకు ఏం తెలవదు. హ్మ్. ఇప్పుడు 10 సంవత్సరాల బట్టి హ్మ్. అవతల మేము సుతా ఎన్నో పరిపాలన చేసినాం, అన్ని చేసినాం. 20 సంవత్సరాలు టీడీపీ నుంచెల్లి వచ్చినాం. హ్మ్. మేము రీసెంట్‌గా ఇప్పుడు మాకు రైతు బంధు ఏంది, మాకు రైతు బీమా ఏంది, ఇదంతా మాకు ఈ రైతు రుణమాఫీ ఏంది, ఇదంతా మాకు కేసీఆర్ చేసిన రుణమాఫీ ఇయన్నీ పనులు వదిలిపెట్టుకొని పింఛన్ ఏంది, ఇయన్నీ కథలేంది, ఇవంతా నడవంతరం కథలు, మందిని డిస్టర్బెన్స్ చేసే కథలే కానీ ఇవన్నీ వేస్ట్ కథలయి. నేను చెప్తానా బాజాత చెప్తానా బరాబరి ఇక్కడ నియోజకవర్గంలో మా సల్లధర్మారెడ్డి గెలుతాడు, అక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. జాగ్రత్తగా చెప్తానా ఇప్పుడు పనులు చేసి ఉన్నాడు. ఎక్కడో ఏవో చెప్పి అడ్డదొడ్డగాడు చెప్పి ఇది అంత కథలు వేస్ట్ ముచ్చటది. ఇప్పుడు మేము ఆయన పరిపాలన కొండ చూరేక 3 సంవత్సరాల బట్టి చేసింది ఏం మాకు రోడ్లు చేయలే, ఏం చేయలే. ఆమె పార్టీలు మారింది, అన్నీ చేసింది, అన్నీ చేసినాం. మాకు తెలుసు. మేము అంతా ఆమె ఏదో చేస్తే ఏమో చేస్తే ఇప్పుడు ఎక్కడనో గట్టి క్యాండిడేట్ని తెచ్చి ఇక్కడ పెడితే మేమెంత ఒప్పుకుంటాం. జాగ్రత్తగా మాకు పనులు చేసిన మనిషి, మాకు నిమ్మలమైన మనిషి, ఇంటికి వచ్చి మాట్లాడే మనిషి, అన్ని చేసే మనిషి మాకు. మేమేదో మాట్లాడిచ్చినంత మాత్రం వల్లనే మాకు మాట్లాడు మా ఆత్మలో ఉన్న ముచ్చట చెప్తాను. ఏదో అంటే నాకేం లబ్ధి పొందలే, నేను లబ్ధి పొందకున్నా జాగ్రత్తగా పార్టీ వివరం. అంటే కేసీఆర్‌ని చూసి ఓటేద్దాం అనుకుంటున్నారా? లేపోతే లోకల్ ఎమ్మెల్యేలను చూసి? లోకల్ ఎమ్మెల్యే చూసి ఓటేస్తాను. కేసీఆర్ చేసిన పనులు పెట్టే ఆయన ఎమ్మెల్యే చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కరెక్ట్ ఉంటేనే అక్కడ నువ్వు అధికారంలో ఏం కేసీఆర్ మాట్లాడితే గెలుస్తాడు. మాట్లాడు. ఆడ కేసీఆర్ పెట్టిన పథకాలు బట్టి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే తెస్తాడు. మాకు కావాలి పనులు అని తెస్తాడు, పనులు అని తెస్తాడు. మాకు ఏదో సంతృప్తం పెట్టి ఎవరికో ఒకరు సాయం చేస్తాడు. ఒక ఇంటికి ఏదైనా మంచిదే జాగ్రత్తగా కళ్యాణ పెళ్లిళ్ళ గురించి కట్నాలు ఇస్తాడు. అన్నీ ఏదో లక్ష్యమో ఏదో అన్నీ చేస్తాడు. మాకు రైతులకు నష్టపరిహారం మొన్న ఇచ్చిండు. అది ఎంతో మందికి సాధ్యం అయింది. మళ్ళా పోతే మాకు రైతు రుణమాఫీ వచ్చింది, నాకు వచ్చింది, ఎంతో కొంత వచ్చింది. ఆ రోజు డేట్ ప్రకారం నాకు వచ్చింది. నాకు వచ్చిన మాదిరిగా నేను తృప్తిపడ్డా, కానీ నాకు రాలేదని నేను ఎల్తిపడతలేను. అయినా మంచిదే, ఏదో ఇండ్ల గురించి మాట్లాడతాను. నాకు వచ్చినా రాకుండా మంచిదే. జాగ్రత్తగా ఎమ్మెల్యే సల్లధర్మారెడ్డి గెలుతాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. అది థ్యాంక్ మాత్రం యూ. ఖాయం. ఎవడో ఏమో చేసిండు, ఏమో చేసిండని కాదు. నేను ఏదేమైనా మంచిదే, అది బరాబరి మడ్డగుట్టి మాట్లాడినా, అది మాత్రం గ్యారంటీ. నువ్వు బీజేపీ వాళ్ళు ఫోటో దించుకున్నా నాకేం కాదు. థ్యాంక్ యూ.